హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో బ్లాగ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మచ్ హైప్ మూవీ అనేది నిన్న చూశాను. మీరు చూశారని కూడా తమ్మునేల్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మోస్ట్ మచ్ హైప్డ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ ఏంటంటే కుబేరా. సో కుబేరా మూవీ అనేది నేను నిన్న ఈవినింగ్ 7:30 షోకి నిజామాబాద్లో చూశాను. సో ఒక్కసారి కుబేరా మూవీ రివ్యూ ఎలా ఉందో సో ఫ్రెండ్స్, ఈ మధ్య ఏం వచ్చిందంటే ఒక మూవీకి హైప్ ఇవ్వాలంటే ఇంతకుముందు ట్రైలర్స్ విడుదల చేసేవాళ్ళు, సాంగ్స్ రిలీజ్ చేసేవాళ్ళు, అవన్నీ ఏంటి ఇప్పుడు ట్రైలర్స్ అనేవి బంద్ అయిపోయినాయి. ఏదన్నా ఐటమ్ సాంగ్ ఉంటే లేకపోతే ఒక మెలోడీ సాంగ్ ఉంటే దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసేస్తున్నారు ఒక 2 months బిఫోర్. సో అది మంచి హైప్ వచ్చిన తర్వాత మెయిన్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటారు అన్నమాట. మోస్ట్లీ ఈ పాన్ ఇండియా మూవీస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఎందుకంటే ఒక్కొక్క రీజనల్ డైరెక్టర్ వేరే రీజియన్ ఉన్న వాళ్ళ హీరోతో మూవీస్ చేయడం వల్ల మొత్తం మిక్సప్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నారో అప్పుడు ఏమైపోతుందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటి ఒకటి కాదు 5-6 అయిపోతున్నాయి అనమాట. అంటే ముంబైలో ఒకటి, వైజాగ్లో ఒకటి, తెలంగాణ హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి, కొచ్చిలో ఒకటి అని చెప్పేసి ఈ విధంగా హైప్ క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇంతకుముందు డబ్బులు పెట్టి పోస్టర్లు వేయడము, ట్రైలర్స్ విడుదల చేయడము, లేకపోతే టీవీలో యాడ్స్ చేయడం జరిగేటి. ఇప్పుడు టీవీలో యాడ్స్ అయితే మొత్తం బంద్ అయిపోయినాయి. సో ఆ విధంగా ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ వివిధ ప్లేసెస్లో హైప్ తెచ్చిన మూవీ మాత్రం కుబేరా. సో కుబేరా మూవీ గురించి మీకు తెలుసు, శేఖర్ కమ్ముల డైరెక్టర్. అదొక 2-3 years నుంచి షూటింగ్ జరుపుకుంటుందన్నమాట. సో మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముగ్గురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అది ఈ మూవీకి హైలైట్ అన్నమాట. మోస్ట్ బిగ్గెస్ట్ స్టార్స్ ఇందులో ఉన్నారన్నమాట. బోత్ హీరో, హీరోయిన్ అండ్ అనదర్ హీరో కింగ్ నాగార్జున. సో మీకు ట్రైలర్ చూస్తే ఏమర్థమైపోతుందంటే ధనుష్ ఒక భిక్షాడి పాత్రలో ఉంటాడు. అదేవిధంగా నాగార్జున ఒక మీడియేటర్ పాత్రలో ఉంటాడు. విలన్ని కూడా మీకు చూపిస్తారు ట్రైలర్లో. అతను చాలా పాష్గా ఉంటాడు అన్నమాట, ఇండస్ట్రియలిస్ట్. సో మీరు అన్నది వాస్తవమే, మీరు అనుకున్నది వాస్తవమే. ట్రైలర్లో ఏ విధంగా అయితే చూపించారో అదే విధంగా ఈ మూవీలో ధనుష్ ఒక భిక్షగాడి పాత్రలో ఉంటాడు. అదేవిధంగా నాగార్జున ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉంటాడనమాట, మీడియేటర్ లాగా. అలాగే ఈయనలో హిందీ యాక్టర్ ఎవరైతే చేశారో విలన్ లాగా అతనైతే జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతను విలన్ అనమాట. సో మూవీ ఎలా మొదలవుతుందంటే విలన్ క్యారెక్టర్ ఎంట్రీతో మొదలవుతుంది అనమాట. సో విలన్ ఒక ఇండస్ట్రియలిస్ట్, పెద్ద వ్యాపారవేత్త. అతనికి పసిఫిక్ మహాసముద్రంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ దొరుకుతుందా లేదా, నిక్షేపాలు ఉన్నాయా లేవా అని ట్రై చేస్తుంటే మూవీ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఆయిల్ నిక్షేపాలు ఒక ప్లేస్లో దొరుకుతాయి అనమాట. దొరికేటాలకు విలన్ ఆల్రెడీ తన మనుషుల్ని ఆ ఆయిల్ ఉన్న సైట్లో ఉంచుతాడనమాట ఆ వెంచర్లో. సో ఆ వెంచర్లో ఉన్న ఒక పర్సన్ విలన్కి ఫోన్ చేసేసి, సార్ ఇక్కడ ఆయిల్ పడ్డది, మరి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు కదా, మీకు ఇస్తున్నాను చెప్పేటలకు అప్పుడు విలన్ వెళ్ళి గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్టర్ని పట్టుకొని, అది మీరు ఫ్రీగా ఇవ్వడం వేస్ట్, ఆయిల్ దొరికింది, లక్షల క్యూబిక్ మీటర్ల ఆయిల్ దొరికింది, గ్యాస్ అండ్ ఆయిల్, అవన్నీ కూడా మీరు ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకు ఫ్రీగా, కానీ వాళ్ళు మర్చిపోతారు. అదే నాకు ఇవ్వండి, నాకు ఇచ్చేస్తే నేను దాన్ని అమ్ముకుంటాను, దాని తగ్గట్టు మీకు ఏం కావాలో అది ఇస్తానని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుంటారన్నమాట. ఆ డీల్ మాట్లాడుకున్నప్పుడు ఆ మినిస్టర్ ఏమంటాడంటే, నేను ఒక్కొన్నే కాదు, గవర్నమెంట్లో చాలా మందికి లంచాలు ఇవ్వాలా, కాబట్టి ఇన్ని వేల కోట్లు మాకు లంచాలు కావాలని చెప్పేసి ఒక ఫిగర్ చెప్తాడు. సో ఆ ఫిగర్ తీసుకొని విలన్ ఏం చేస్తుంటే వాళ్ళ తండ్రితో డిస్కస్ చేస్తారు. వాళ్ళ తండ్రి ఏమంటారంటే, మనం కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కావద్దు, ఎలాగైతే ఆ గవర్నమెంట్ మినిస్టర్ బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు ఆ కోట్ల అమౌంట్ లంచాన్ని, సో మనం కూడా బినామీలు పెట్టుకొని మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అమౌంట్ని, మనం కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కావద్దని చెప్తాడనమాట విలన్ వాళ్ళ తండ్రి. అప్పుడు ఈ ఈ పనంతా చేయడానికి ఎవరు కావాలా అని చెప్పేసి విలన్ అడిగినప్పుడు వాళ్ళ తండ్రి ఏం చెప్తారంటే నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేపిస్తాడు అనమాట. సో నాగార్జున అప్పుడు ఎంటర్ అవుతారు అనమాట. ఏంటంటే ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, అతని వల్ల అవుతుంది ఇదంతా కూడా, ఇన్ని కోట్లు లంచంగా ఇవ్వడము, బినామీలకి చేరవేయడము అతను చేస్తాడని చెప్పేసి విలన్ చెప్పేటలకు విలన్ వెళ్ళి నాగార్జున అప్రోచ్ అవుతాడు అనమాట. అంటే వేరే అవుతుంటాయి, కాకపోతే డీటెయిల్గా చెప్పేస్తే మీకు బాగుండదు, లీక్ చేసినట్టు అవుతుంది స్టోరీ అని చెప్పేసి టూకీగా చెప్తున్నాను అనమాట. సో నాగార్జున క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అన్నమాట. సో నాగార్జునతో మంతనాలు చెప్తారు విలన్స్, తండ్రి కొడుకులు, ఎలా చేద్దాం దీన్ని, ఇన్ని కోట్లు లంచంగా ఎలా ఇద్దాం బినామీలకు అంటే, అప్పుడు నాగార్జున ఏమంటారంటే కొందరు బిచ్చగాళ్ళని తీసుకుందాము, వాళ్ళకి ఏం ప్రూఫ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రూఫ్లను రెడీ చేయించేసి, వాళ్ళకి ఏం ఐడియా ఉండదు, చదువు రాదు ఏం రాదు కాబట్టి వాళ్ళ పేరు మీద కంపెనీస్ పెట్టేసి ఆ కంపెనీల త్రూ
ఈ మినిస్టర్ యొక్క బినామీలకు మనము ఇన్ని కోట్లు లంచం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి ప్రపోజల్ పెడతానమాట. సో అప్పుడు ఎంటర్ అయ్యేది బిచ్చగాడి క్యారెక్టర్ ధనుష్ అనమాట. సో ఈ విధంగా శేఖర్ కమ్ములు ఏం చేస్తారంటే ఒక పెయింటింగ్ వేసినట్టు కిందికి వెళ్ళి మీదకి వెళ్ళి మెల్లమెల్లగా టచ్ చేసుకుంటూ పెయింటింగ్ వేసినట్టు ఫస్ట్ విలన్ క్యారెక్టర్, దాని తర్వాత నాగార్జున క్యారెక్టర్, దాని తర్వాత ధనుష్ క్యారెక్టర్ వస్తుందన్నమాట. సో ఈ 3 క్యారెక్టర్లు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా చాలా ఎంగేజింగ్ నేరేషన్ అనమాట. స్క్రీన్ ప్లే మాత్రం చాలా పకడ్బందీగా ఉంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో విలన్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా డిఎస్పి సూపర్గా ఇచ్చాడు. ఇందులో సాంగ్స్ ఏవి కూడా డైరెక్ట్ ఒక సాంగ్ ఉంటుంది, మిగతా సాంగ్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్లో వస్తాయన్నమాట. సో ఫస్ట్ హాఫ్లో మొత్తం కూడా విలన్, నాగార్జున అండ్ ధనుష్ మధ్య సాగుతుంది. చాలా ఎంగేజింగ్ అంటే చాలా ఎంగేజింగ్. ఏ క్షణాన కూడా మనకు బోర్ రాదనమాట. ఆ విధంగా ఫస్ట్ హాఫ్ మనకు గడిచిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ అయ్యే మూమెంట్లో మనకు రష్మిక మండన్న ఒక అమ్మాయి జాబ్ కోసము సిటీకి వచ్చిన అమ్మాయి పాత్రలో ఆమె అనుకోకుండా ధనుష్కి పరిచయం అవుతుంది అన్నమాట. ఒక రైల్వే స్టేషన్లో ధనుష్ కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, అవి డీటెయిల్గా చెప్పా ఎందుకంటే స్టోరీ లీక్ అయిపోతుంది కాబట్టి. సో అలా పరిచయం అయినప్పుడు 4th క్యారెక్టర్గా మనకు శేఖర్ కమ్ముల రష్మిక మండలని తీసుకొస్తున్నమాట సినిమాలోకి. ఈ విధంగా ఒక అల్లేసినట్టు ఒక్కొక్క క్యారెక్టర్ని మంచి పకడ్బందీగా తీసుకొస్తాడు. సో రష్మిక మండన్న వల్ల ఈ మూవీకి చాలా కామెడీ వచ్చింది. సో ఇలా కామెడీ ఎలిమెంట్ ఏదన్నా ఉందంటే మాత్రం అది రష్మిక మండన వల్ల వచ్చిందనమాట. దాని తర్వాత స్టోరీ ఎలాగా ట్విస్ట్లు టర్న్ తీసుకుంటున్నదని మీరు కంపల్సరీ మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. నేను లీక్ చేస్తే మీకు వచ్చేదేం లేదు, అనవసరంగా మంచి సినిమాకు దెబ్బ అవుతుంది తప్ప మనకు యూజ్ అయ్యేదేం లేదు. కాబట్టి మీకు చెప్పింది చెప్పాను. దాని తర్వాత మీదంతా కూడా మీరు కంపల్సరీ థియేటర్లో చూడాల్సిందే. సో నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ఈ మూవీ థియేటర్లో చూడొచ్చా లేదా? 100% ఈ మూవీని థియేటర్లో చూడొచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే శేఖర్ కమ్ముల యొక్క ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. మామూలు స్క్రీన్ ప్లే కాదు, మీకు ఏ క్షణాన కూడా మీకు బోరింగ్ రాదు. అయితే ఈ మధ్య కొన్ని రివ్యూలలో ఏమంటుంటే ల్యాగ్ ఉంది అంటున్నారు. ఆ ల్యాగ్ అనేది ల్యాగ్ కాదు, మనుషులకు అనేది ఓపిక పోయిందనమాట. అంటే ప్రతి క్షణం ఒక విధ్వంసం జరగాల, ప్రతి క్షణం ఒక బాహుబలి రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలా, ప్రతి క్షణం ఎస్ఎస్ రాజమౌళి లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి ల్యాగ్ అనిపించింది తప్ప ఇందులో ఏమాత్రం ల్యాగ్ లేదు. మూవీ మొత్తం ఆద్యంతరం ఖతర్నాక్ జరిగిపోతుంది అనమాట. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ ఉంటుంది. అందులో ధనుష్ యాక్టింగ్ అయితే అల్టిమేట్. నాగార్జున మరీ అంత కాకుండా నార్మల్ యాక్టింగ్, అతనికి అంత పెద్ద స్కోప్ ఏం లేదు. ఇంకోటి ఇందులో హైలైట్ ఏంటంటే విలన్ యాక్టింగ్. విలన్ మాత్రం కరెక్ట్ సరిపోయాడు. ఒక పారిశ్రామికవేత్త, ఒక హై లెవెల్ పారిశ్రామికవేత్త ఎలా ఉంటాడో అదే విధంగా విలన్ అనేది నార్త్ ఇండియన్ అది తీసుకున్నాడు. అతను మాత్రం ఎక్సలెంట్ యాక్టింగ్ చేశాడు. సో రష్మిక మందన కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆమె కూడా ఒక ధనుష్కి హెల్పింగ్ నేచర్ చేసి ఒక అమ్మాయి లాగా కొన్ని పరిస్థితుల వల్ల. సో ఆ విధంగా ఈ మూవీ సాగిపోతుంది. 100% ఈ మూవీ డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ల్యాగ్ అనేది లేదు. అది ఎవరైతే చూశారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికైతే నచ్చలేదో, ఎందుకంటే ల్యాగ్ అనిపించిందో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎవరైతే మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి ఎవరికైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో సబ్జెక్ట్, వాళ్ళకి మాత్రం ల్యాగ్ అంటూ ఏమనిపించదు. డెఫినెట్లీ ఈ మూవీని మీరు థియేటర్లో చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక ధనికునికి ఒక బిచ్చాడికి మధ్య జరిగే యుద్ధం అనమాట. ఎంతో మంచిగా తీశారు శేఖర్ కమ్ముల్లా. అంటే ఏం లేకుండా బిచ్చాడిలా బతికితే అదొక బతికేనా అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అనుభవించే కష్టాలన్నీ కూడా క్లియర్గా చూపించాడు. అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఒక బిచ్చగాన్ని ఎంత నీచంగా చూస్తాడు అని చెప్పేసి కూడా ఇందులో చూపించాడు అనమాట. సో చాలా 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 బాగుంది మూవీ. మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సింది. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసుకున్న మూవీయే. నేను కూడా మూవీకి వెళ్ళాను ఫస్ట్ డే. ఫ్యామిలీస్ చాలా మంది వచ్చారు. దానికి రీజన్ ఏంటంటే శేఖర్ కమ్ములకు ఉన్న బ్యాక్గ్రౌండే. శేఖర్ కమ్ముల బ్రాండ్ ఏంటంటే ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేయడం. సో నాగార్జున, ధనుష్, రష్మిక మండన్ ఉండడం వల్ల చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారనమాట. హౌస్ఫుల్ అయితే అయింది ఫస్ట్ డే నిజామాబాద్ లెవెల్లో. అంటే దానికి రీజన్ ఏంటంటే పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు మూవీకి. సో డెఫినెట్లీ మేము మూవీ మీరు చూడండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద మూవీ ఇన్ ది ఎండ్ యూ విల్ ఫీల్ ఒక మంచి మూవీ చూసామని చెప్పేసి అనుకుంటారు. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.